లోకరక్షకుడు ఒక సామాన్యమైన గాడిద పిల్లపై యెరూషలేములోకి ఎందుకు ప్రవేశించారో తెలుసా? ముందుగా ఈ వీడియో లైక్ చేసి చివరి వరకు చూడండి. యేసుక్రీస్తు యెరూషలేములోకి రావడం కేవలం ఒక ఊరేగింపు కాదు. అది వందల ఏళ్ల క్రితం చెప్పబడిన ప్రవచన నెరవేర్పు. సీయోను కుమారీ, నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన నీతిపరుడును, రక్షణగలవాడును, దీనుడునై గాడిదపిల్ల మీద ఎక్కి వచ్చుచున్నాడు అన్న జెకర్యా ప్రవచనం ఇక్కడ అక్షరాలా నిజమైంది. ప్రజలు తమ వస్త్రాలను దారిలో పరిచారు. ఖర్జూరపు మట్టలను ఊపుతూ, దావీదు కుమారునికి హోసన్నా! ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని కేకలు వేశారు. హోసన్నా అంటే మమ్మును రక్షించు అని అర్థం. వారు భౌతిక రాజ్యస్థాపన కోసం ఎదురుచూశారు. కాని ఆయన ఆత్మల రక్షణ కోసం సిద్ధపడ్డారు. రాజులు సాధారణంగా యుద్ధగుర్రాలపై వస్తారు. కాని సమాధానకర్త అయిన యేసు దీనత్వానికి చిహ్నమైన గాడిదపిల్లని ఎంచుకున్నారు. ఆయన లోకాన్ని యుద్ధంతో కాదు, ప్రేమతో జయించడానికి వచ్చానని ఈ చర్య ద్వారా చాటి చెప్పారు. ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, అది హృదయాలకు సంబంధించినది. మట్టల ఆదివారం మనకిచ్చే సందేశం ఒక్కటే: మన హృదయాలను ఆయన ప్రవేశించడానికి సిద్ధం చెయ్యాలి. గర్వాన్ని విడిచి దీనత్వాన్ని ధరించాలి. ఈ పవిత్ర వారంలో ఆ ప్రభువు అడుగుజాడల్లో నడుద్దాం. అందరికీ మట్టల ఆదివారం శుభాకాంక్షలు.